నల్గొండ జిల్లా అనుముల మండలం హాల్యా సాయి ప్రతాప్ నగర్ కాలనీలో మధ్యాహ్నంలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పెళ్లి ఇల్లు పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. మధ్యాహ్నం వంట చేస్తున్న క్రమంలో కూడా గ్యాస్ లీక్ కావడంతో కూడా ఇంట్లో ఉన్నవారు ఒక్కసారిగా బయటికి వచ్చారు. వచ్చిన తర్వాత కూడా మంటలు వ్యాప్తి చేసి మొత్తం కూడా ఇల్లు మొత్తం కూడా దగ్ధమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇంట్లో మాత్రము ₹1,00,000 నగదు, అదేవిధంగా బంగారము, కొన్ని విలువైన వస్తువులు ఉన్నాయని కూడా ఆ ఇంటి యజమాని చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక్కసారిగా మంట వ్యాప్తి చేయడంతో కూడా సాయి ప్రతాప్ నగర్ కాలనీ మొత్తం కూడా ఆ పొగతో కూడా కమ్ముకపోయినట్టు పరిస్థితి. ఒక్కసారిగా ఆ చుట్టుపక్కల వారికి కూడా భయబందులకు కూడా గురైన పరిస్థితి. ఏమి జరుగుతుందో అర్థం కాలేని పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా స్థానికులు ఫైర్ సేఫ్టీ వాళ్ళకు సమాచారంతో ఫైర్ ఇంజన్లు అక్కడికి వచ్చి కూడా పూర్తిగా మంటలను మాత్రం అదుపులోకి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ఇంట్లో మాత్రం ఏ ఒక్క వస్తువు కూడా పనికి రాకుండా కూడా పూర్తిగా కాలిపోయిన పరిస్థితి కనపడుతుంది. మన విజువల్లో కూడా చూస్తాం. మొత్తం కూడా అక్కడ ఏమీ లేదు, కొన్ని వస్తువులు ఎగిరి బయటపడినటువంటి పరిస్థితి. అంటే వంట చేస్తున్న క్రమంలో కూడా గ్యాస్ లీక్ అవడం, ఒకటేసారిగా అది పేలిపోవడంతో కూడా ఆ దాటికి మొత్తం కూడా అన్ని ఇంట్లో ఉన్న వస్తువులు కూడా ముక్కలైనటువంటి పరిస్థితి. మొత్తం ప్రతి ఒక్కరు కూడా కాలిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఈ మధ్యాహ్నం ఇది వంట చేస్తున్న క్రమంలో కూడా ఈ ప్రమాదం జరిగింది. ఇంట్లో ఏదైతే ప్రమాదం జరిగినప్పుడు మాత్రము 2 సిలిండర్లు ఉన్నాయని కూడా చెప్తున్నారు. 2 సిలిండర్లు కూడా బ్లాస్ట్ కావడం వల్లనే ఇంత పెద్ద ప్రమాదం జరిగినట్టు కూడా మొత్తం కూడా ఎవరికి కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం కూడా మొత్తం కూడా సాయి ప్రతాప్ నగర్ కాలనీ వాసులు మాత్రం ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రమాదం పొయ్యి మంటలతో జరిగింది. ఇది అందరూ భయపడి బయటకు వెళ్ళొచ్చారు. దాంట్లో 2 సిలిండర్లు కాలిపోయినాయి. ₹1,00,000 దాకా నగదు, కొంత బంగారం లాస్ అయింది. డాక్యుమెంట్లు, పాస్బుక్ అన్నీ ఉన్న దాంట్లో మొత్తం ఏం కాలిపోయినాయి. బిల్డింగ్ కూడా పనికి రాకుండా పోయింది. ప్రమాదానికి ఏం కారణం అనుకుంటాం? వంటలు చేసినప్పుడే గ్యాస్ లీక్ అయింది. లీక్ కావడం వల్ల ప్రమాదం జరిగింది. ఇంట్లో ఎవరు ఉన్నారు ఆ సమయంలో? ఇంట్లో మా అత్తయ్య, మా భార్య, ఒక అమ్మాయి ఉంది, మా కూతురు, చిన్న కూతురు. ఇది మొత్తం ఏదైతే ఇంట్లో గ్యాస్ పెళ్లిన దానిపై లేటెస్ట్ అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్ RTV నల్గొండ.